అదేంటి అమ్మ డాక్టర్ గారి పక్కన కూర్చుంది? చిన్న ఏంటి ఊరెళ్లకుండా ఇక్కడికొచ్చాడు? మధు ఏది? బాబు చేయి చాపు. రక్షాధారణ పూర్తయింది. ఇక పూజ పూర్తయ్యేంత వరకు మౌనవ్రతం పాటించాలి. పెదవి విప్పి మాట్లాడకూడదు. గుణాకి చిన్న అంత నచ్చాడా? కొడుకని తెలిస్తే ఇలాగే ప్రేమిస్తాడా? తరుణ్ ఇక్కడికి ఎందుకు వచ్చాడు? మధు కూడా ఈ పూజకొచ్చిందేంటి? గుణ ముందు మధు గురించి బయటపడితే ఎలా? ఓం జాతవేదసేతు నమామ సోమమరాతీయతో నిదహాతి వేదః సనః పర్షదత్ దుర్గాని విశ్వానావేవ సింధుందుర్తాత్యగ్నిః తామగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు జుష్టాం దుర్గాం దేవీగుం శరణమహం ప్రపద్యే సుతరసే తరసే నమః అగ్నే త్వం పారయానభ్యో అస్మాన్. నాకు అర్థం కావట్లేదు, కానీ అక్క తరుణ్ కలిసి ఏదో చేస్తున్నారు. అయ్యా కంకణ ధారణ చేయండి. జననికి వీడే తన కొడుకని తెలిస్తే అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అమ్మొచ్చిందేంటి? పంతులు గారు, నాకు కూడా కంకణం కట్టండి. మీకు కంకణం ఏంటమ్మా? మీకింకా పెళ్లి కాలేదా? భలేవారే, నాకు కూతురు కూడా ఉంది. మీ కూతురుకి పెళ్ళయిందా? ఓ, ఎప్పుడో అయింది. నాలాగే తల్లి కూడా అయ్యింది.
అయితే కంకణం కట్టుకునే అర్హత మీకు లేదు. అదేంటి? అదంతే. పోనీ మీకు హాస్పిటల్లో వాటా ఉందా? మా అమ్మాయికి ఉంది. మీకుందా అని అడుగుతున్నాను. ఇప్పుడైతే లేదు, కానీ ఇస్తే పుచ్చుకుంటాను. ఈ ముసలిదిలాగే అతిగా వాగి గుణ దగ్గర నా పిల్లల గురించి చెప్పేస్తుందో ఏమో. అయితే ముందు మీరు వాటా సంపాదించుకోండి. అప్పుడు వచ్చే సంవత్సరం పూజలో కూర్చోడానికి, కంకణం కట్టుకోవడానికి అర్హత వస్తుంది. పూజలో సంతోషంగా కూర్చోవచ్చు. పంతులు గారు, మాకింకా పెళ్లి కాలేదు, కంకణం కట్టుకోవచ్చా? ఇదిగోండి, కట్టుకోండి. ఇలాగే నా కుటుంబం అంతా కలిసిపోయి పిల్లలతో గుణాజననీలు నిండు నూరెళ్ళు సంతోషంగా ఉండేలా దీవించు తల్లి. ఇప్పుడు అంతా మౌనవ్రతంలో ఉండి నిష్టగా శ్రద్ధాభక్తులతో పూజ చేయాలి. మనస్సు అమ్మవారి మీద లగ్నం చేయాలి. పరధ్యానంగా వేరే ఆలోచనల మీద మనసు మళ్లించకండి. నేనిక పూజ మొదలు పెడుతున్నాను. ఇది నా డెస్టినీనో ఇంకేదో తెలియదు, కానీ నా ఫ్యామిలీతో కలిసి నేను పూజ చేస్తున్నాను. ఫస్ట్ టైం ఏదో తెలియని గుడ్ ఫీలింగ్ నాకు కలుగుతుంది. చాలా సంతోషంగా ఉంది. నా కుటుంబం అంతా కలవడం యాదృచ్ఛికమా, లేకపోతే ఎవరైనా ప్లాన్ చేశారా? కానీ ఇప్పుడు నా పెద్ద కొడుకు కూడా ఉండుంటే ఎంత బాగుండేది. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? వీళ్ళందరూ నా దగ్గర ఏదో పెద్ద విషయం దాస్తున్నారని నాకు తెలుస్తుంది. అమ్మా, ఇదంతా చేస్తున్నది నేనేనని నా కూతురికి తెలియకుండా చూడాల్సిన బాధ్యత నీదే తల్లి. నువ్వే కాపాడాలి. నా పేరు బయటికి రాకుండా ఉంటే చాలు, నేను బతికిపోయినట్టే. చిత్రతో నా పెళ్లి జరిగిపోయినట్టే. ఈ ప్లాన్లో నా పార్టిసిపేషన్ ఉందని అక్కకు తెలియనివ్వక తల్లి. మీ జంట ఇప్పుడు జంటగా అమ్మవారి పాదాల దగ్గర కుంకుమ వేయండి. జంటగా అక్షతలు వేయండి. ఇప్పుడు అర్ధనారీశ్వర అర్చన కాబట్టి మీరు జంటగా అమ్మవారి పాదాల దగ్గర పుష్పాలు ఉంచండి. గంధం చిలకరించండి. పన్నీరు చల్లండి. ఇద్దరూ కలిసి జంటగా టెంకాయ కొట్టండి. జంటగా పంచామృతాలతో అభ్యంగన స్నానం చేయించండి. పంతులు గారు, జంట అంటే దంపతులు కాదు అని అర్థం కదండి? భార్యాభర్తలు కాదు కదా? వీళ్ళు హాస్పిటల్లో భాగస్వాములే కానీ వైఫ్ అండ్ హస్బెండ్ కాదు కదా? అమ్మా, జంట అంటే జంట అని అర్థం. జంట అంటే జస్ట్ జంటే. జట అన్నా జంటే, జంట అన్నా జటే.
ఇద్దరినీ ఒక్కటిగా చేసి చేయించే పూజను జంట అంటారు. ప్రతి జంటకి బంధం రకరకాలుగా ఉంటుంది. మీరు జంటకి జంటార్థాలు ఆలోచించకండి. జంటగా వారితో పూజ చేయిస్తున్నా భాగస్వామ్యమన్నా జంటే, జంటన్నా భాగస్వామ్యమే. పంతులు గారు మహా అద్భుతం కదా. ఘటికులు ఘటన సమృద్ధుల్లో ఉన్నారు. తల్లి, నిజ నిజాలు బయటపడకుండా నేను నా పిల్లలు నీ పూజ సక్రమంగా ముగించుకొని వెళ్లేలాగా చేయి తల్లి. ఫ్యామిలీ మొత్తం హాస్పిటల్లో పూజ చేసుకుంటున్నారు. కలిసిపోవాలని, ఒక కుటుంబంగా ఏర్పడాలని చాలా కలలు కంటున్నారు. ఈ పూజ వెనకాల ఎవరి కుట్రో ఉంది. హాస్పిటల్ కోసమైతే గుణ జననితో కలిసి పూజ చేయాల్సిన అవసరం లేదు. పైపెచ్చు వీడు కనని పిల్లల్ని వీడు పూజకు పిలుస్తున్నాడు. ఎలా అయినా సరే ఆ పూజ సక్సెస్ అవటానికి వీల్లేదు. బాగున్నానా? బయలుదేరదామా? ఇప్పుడు నీ బాగోగులు అందచందాలు ఎవరికీ అవసరం లేదు. నీ అందాలు అలంకరణలు ముఖ్యం కాదు. ఆ పూజ పెటాకులవ్వాలంటే ఆ పూజ నుంచి వాళ్ళ దృష్టి మళ్లించి ఏదో ఒక గొడవ సృష్టించాలి. అప్పుడే ఆ జనని గుణ జీవితంలో కలవకుండా ఉంటారు. అలాంటి గొప్ప ఎత్తుగడ ఒకటి వెయ్యాల్సిన అవసరం చాలా ఉంది. అది ఎవరినో పెళ్లి చేసుకుని పిల్లల్ని కని తను గుణాకి దగ్గరై వాళ్ళని అంటగట్టాలని చూస్తుంది. దాని ప్రయత్నానికి అడ్డుకట్ట వెయ్యాలి. నువ్వు నేను చెప్పినప్పుడు బయలుదేరు. అప్పటిదాకా కాస్త వెయిట్ చేయి. నీ గెటప్ కొంచెం చేంజ్ చేయాల్సిన అవసరం ఉంది. గెటప్ చేంజ్ చేస్తారా? ఏం చేస్తారు? ప్రశ్నలొద్దు. పిక్చర్ నీ కళ్ళతో నువ్వే చూద్దువు గాని. దేనికి నగలు? ఇప్పుడేం చేస్తారు? అలంకరిస్తా. అందం కోసం కాదు, ఆటం బాంబు పేల్చడం కోసం. గంగిరెద్దులా ఉన్నాను, బాగోదేమో. నేనేం చెప్తున్నాను? అందం కాదు ముఖ్యం, అలంకరణ అంతకన్నా కాదు. గంగిరెద్దులాగానే ఉండాలి. నీ గంగిరెద్దు రూపమే వాళ్ల గుండెల్లో కొమ్ములు పొడిచేలా చేస్తుంది. ఈ నగలు నావి కాదు, డూప్లికేట్ అంతకన్నా కావు. నీకోసం తెచ్చినవి అస్సలు కాదు. ఇవి మా నాన్న తన అభిమాన కోడలు జననీ కోసం చేయించిన నగలు. ఇప్పుడు నువ్వు ఇవన్నీ ధరించి అక్కడికి వెళ్తే ఆ జననీ గుండె గుబేలుమంటుంది. నిన్ను కూడా చేసుకున్నాడు, అందుకే ఆ నగలన్నీ నీ మెడలో వేశాడని ఇరిటేట్ అయ్యి బ్లడ్ ప్రెషర్ పెరిగి మైండ్ బ్లాక్ అయ్యి బ్రెయిన్ హోమరేజ్ అయ్యి డామ్ అని అక్కడే కుప్పకూలి చచ్చిపోతుంది.
भावनाग्रिपङ्कजं ज्ञानयज्ञसूत्रमिन्दुशेखरं कृपाकरं नारदादियोगिवृन्दवन्दितं दिगम्बरं काशिकापुरादिनाथकालभैरवं भजे भानुकोटिभास्वरं भवाब्धितारकं परं नीलकण्ठमीप्सितार्थदायकं त्रिलोचनं कालकालमम्बुजाक्षमक्षशूलमक्षरं काशिकापुरादिनाथकालभैरवं भजे మన ప్లాన్ 100% సక్సెస్ అవుతుంది. సో నువ్వు బయలుదేరు. సరే. ఎమోషనల్ అవుతుంది. ఆనందంలో టంగేం స్లిప్ అవ్వదు కదా? నో ప్రాబ్లం. అమ్మమ్మ ఎప్పటికీ అలా చేయదు. ఏమో నాకైతే భయంగా ఉంది. డోంట్ వరీ తరుణ్, ధైర్యంగా ఉండు. అమ్మమ్మ ఎందుకంత ఎమోషనల్ అవుతుంది? కన్నీళ్ళేంటి? ఈ పూజకి అమ్మమ్మకి ఉన్న కనెక్షన్ ఏంటి? నాతోనేమో పంచ కట్టించింది, దానికేమో సంప్రదాయం అంది. చాలా ఎమోషనల్ అయి కన్నీళ్ళు పెట్టుకుంటుంది ఏంటి? కారణం ఏమై ఉంటుంది? వీళ్ళేంటి తెగ సంతోషపడుతున్నారు? అమ్మమ్మ కన్నీళ్ళకి వీళ్ళ సంతోషానికి లింక్ ఏంటి? నా దగ్గర నిజం దాచి వీళ్ళొక్కలే సంతోషపడుతున్నారు ఎందుకు? నాకు చెప్తే నేను సంతోషపడేవాణ్ణి కదా. ఏదో జరుగుతుంది, కానీ నాకు అర్థం కావడం లేదా. సర్వోపచార పూజాం సమర్పయామి. ఇప్పుడు దంపతులిద్దరూ కూడా అమ్మవారికి దండం పెట్టుకుని మీ మనసులో ఉన్న కోరిక నెరవేరాలని దండం పెట్టుకోండి. కుటుంబాన్నంతటినీ ఒక్కచోటికి చేర్చి నీ పూజ చేయించుకుంటూ ఎన్నాళ్లకి నా కోరిక నెరవేర్చావా తల్లి? राजाय प्रसह्य साहिने नमो वयं वै श्रवणाय कुर्महे समे कामान् कामकामाय मह्यं कामेश्वर वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः. ఇదేవత్తి నా అల్లుడి పక్కన వచ్చి కూర్చుంది. పైగా దీని మెళ్ళో ఆ నగలేంటి? అవన్నీ జర్నీ కోసం అన్నయ్య గారు చేయించినవి కదా, దీనికిలా వచ్చాయి? గుణేమన్నా దీన్ని కట్టుకున్నాడా? గుణ ఇచ్చాడా? గుణకి తెలియకుండా ఇదే మెళ్ళో వేసుకొని ఊరేగుతోందా? సౌమ్య సౌమ్యాని 1-2 సార్లు విన్నాను, అదే ఇదా? దీన్ని గుణ పిలిచాడా? కట్టుకున్నదే అయితే గుణ పక్కన కూర్చుని పూజ చేయాల్సింది కదా.
అసలు ఇదెవరు? ఈ నగలు దీని మెళ్ళకి ఎలా వచ్చాయి తెలుసుకోవాలి. అమ్మా భవాని, మా కుటుంబం అంతా ఇలా కలిసి కూర్చుని పూజ చేసుకునే పరిస్థితి ఎందుకొచ్చిందో తెలియదు. మేమంతా ఒకే చోట ఎందుకు కలిసామో అర్థం కావడం లేదు. నాకు మనసులో చాలా సంతోషంగా ఉంది, మరోపక్క ఆశ్చర్యంగానూ ఉంది. నేను నా జీవితాన్ని నష్టపోయిన క్షణం నుంచి దైవాన్ని నమ్మలేదు, కానీ ఇప్పుడు నా మీద, నాకు దైవం మీద నమ్మకం కలుగుతోంది. ఎవరు పిలిచారు తిన్ని? ఎందుకొచ్చింది? నువ్వేంటి? నీకు సపరేట్గా చెప్పాలా? గుణ జననితో మాట్లాడాలి, మాట్లాడాకే వెళ్తాను.